శ్రీజ గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. ఆ అమ్మాయి టాస్కులు బాగానే ఆడింది కానీ, ఆ నోరేంటండి బాబోయ్! ఆ నోరేసుకొని అరవడం అసలు. ఒక సామెత ఉంది ముందు కాలంది గుర్తుందా? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. అది గుర్తుందా? అలాగే ఈ అమ్మాయి కంటెంట్ ఇవ్వచ్చు. బట్ బిహేవియర్ కూడా మనకు నచ్చాలి కదా అందరికీ. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. కొంతమంది అపోజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికైనా ఎక్కడ పాజిటివ్ ఉంటుందో అక్కడ నెగెటివ్ కూడా ఉంది. ఈ అమ్మాయి గేమ్స్ ఆడడం తప్పించి ఇంకా స్టాండ్ తీసుకోవడం కానీ, లైక్ ఏదో తనే కరెక్ట్, నాదే కరెక్ట్ అనే యాటిట్యూడ్ చాలా ఉంది ఈ అమ్మాయి దగ్గర. తను యాక్సెప్టెన్స్‌గా ఉంటుంది. బట్ ఏంటంటే తనే గెలవాలి, తనే నాకంటే ఎవరు లేరు ఇక్కడ అన్నట్టు బిహేవ్ చేస్తుంది. అన్నీ నాకే తెలుసు అనే రకంగా ఉంటుంది. సో, అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ ఎవరు అన్నీ తెలిసినోళ్ళు లేరు. ప్రతి దాంట్లో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఈ అమ్మాయి ఓవర్ యాటిట్యూడ్, ఓవర్‌గా రెస్పాండ్ అవుతుంది ఏదైనా గానీ. తను ఎవరైనా లైక్ కంటెస్టెంట్స్ ఎవరన్నా ఎక్కువగా ప్రైజ్ అయితే తను తట్టుకోలేదు. తనే ఉండాలన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. ఆ యాటిట్యూడ్ ఉన్నందువల్లనే తను ఎలిమినేట్ అయింది. ఎక్కువ నోరు ఉండడం వల్ల కూడా తను ఎలిమినేట్ అయిందని అనుకుంటా. అన్నెసెసరీ దానికి ఆర్గ్యుమెంట్ చేయడం అనేది మంచిది కాదు. సో, అందుకే ఎలిమినేట్ అయిందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కమెంట్ ప్లీజ్.